కోర్ట్ మూవీ బాగుందన్న. యాక్చువల్లీ నాని ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకునికే మెయిన్ ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీలో కొన్ని విషయాలు జరిగాయి. ఆ జరిగిన విషయాలు డైరెక్ట్గా పోక్సో చట్టాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు ఏంది అనేది మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సినిమా ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్, ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాల్సిన మూవీ ఇది. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ మనం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఇప్పుడు జానీ మాస్టరు, వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ మీద ఏ సెక్షన్స్ అయితే పెట్టారో సేమ్ డిట్టో నాని ఒక సినిమా వాళ్ళకి హెల్పింగ్ ఉండాలని ఇదే విషయంగా సినిమా స్టోరీ తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఏదో సెక్షన్స్ వచ్చినాయి మనకు, ఆ సెక్షన్స్ తీసుకొని అతని లైఫ్ నాశనం చేద్దాం అనేది చట్టంలో క్లియర్గా ప్రియదర్శిని యాక్టింగ్ కానీ క్వశ్చన్స్ కానీ క్లారిటీగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది అన్న? స్క్రీన్ ప్లే బాగుంది, ఫుల్ మంచి అంటే ప్రొడక్షన్స్ లెవెల్స్ అవన్నీ బాగా తీశారు. మెయిన్ ఏంటంటే నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే సినిమా ఏదో మామూలు, కానీ సినిమా వాళ్ళకి జరిగిన అన్యాయం మీద ఆ కాన్సెప్ట్ను తీసుకున్నాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం పెట్టారని. ఇదే సినిమాలో కూడా సేమ్ అదే పోక్సో చట్టం పెట్టారు. జానీ మాస్టర్కు ఎప్పుడో జరిగింది ఇష్యూ, అప్పుడు రాలేదు, పేరు ఇవన్నీ వచ్చినాక పోక్సో చట్టం కింద పెట్టారు. అదే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ అబ్బాయికి జరిగిన విషయానికి పోక్సో చట్టం ఎందుకు పెట్టారు? ఆ అబ్బాయి ఒక వాచ్మెన్ కొడుకు, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర కొంచెం డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత ఎలా ఇరికేయాలని కొంతమంది చెప్పిన వ్యక్తులతో అతని మీద పోక్సో చట్టం పెట్టారు. ఆ అమ్మాయికి అప్పటి వరకు కూడా తెలియదు, కానీ ఎలా ఇరికేయాలో అలా ఇరికిచ్చారు. అలాగే మన శివాజీ గారు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉంది? శివాజీ గారి యాక్టింగ్ బాగుంది అన్న. ఇప్పుడే కోర్టు సినిమా వచ్చిన సినిమాకి మాత్రం నాని అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. నాని అన్న తీసుకొచ్చిన సినిమా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసానా, కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ అండ్ మన తల్లిదండ్రులు అంటే కొందరు అమ్మాయిలు ఒక అబ్బాయితో మాట్లాడితే లవ్ సెక్స్ అని అనుకుంటారు, కానీ ఫ్రెండ్షిప్గా వాళ్ళ రిలేషన్ అంటే క్లాస్మేట్ స్కూల్ మేట్ ఏదో మాట్లాడుకుంటారు, కానీ అంత మాత్రం వాళ్ళ లవ్ గివ్ అనేది కాదు. మెయిన్గా మన డైరెక్టర్గా రాసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఎందుకంటే చాలా సినిమాలు చూసినాం, కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ అంటే తల్లి బిడ్డ ఎమోషనల్ అనేది చాలా చక్కగా చూపించింది. అంటే తప్పుగా కొందరు అనుకున్నా కూడా తప్పు కాదు అనే ఒక మెసేజ్తో చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి కంటెంట్ సినిమా. అండ్ ఇంకొకటి ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్లో ప్రియదర్శి అన్న యాక్టింగ్ చంపేసిన వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి దీంట్లో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అంటే ఒక మంచి మెసేజ్ అన్న, అంటే సినిమాలకే తీయాలి ప్రాణం పెట్టి తీసిలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిన. అండ్ నాని అన్న ఇలాంటి స్టోరీ మాత్రం తీసుకొచ్చి మాకు చూపిస్తున్నా సూపర్ అన్న. ఒక మాట అన్న, నేను ఈ సినిమా మంచిగా లేకపోతే హిట్ 3 సినిమా చూడకన్నావు, కానీ ఈ సినిమా అన్న సూపర్ అన్న, నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇంకొకటి మన శివాజీ అన్న యాక్టింగ్ అన్న సూపర్ అన్న. కమ్ బ్యాక్ మూవీ మన శివాజీ అన్నకి విలన్గా మాత్రం చంపేసింది భయ్య. అందరూ ఒక ఎత్తు అయితే మన శివాజీ అన్న ఒక ఎత్తు, చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి పిల్లలు పెద్దలు పోలీసులు డాక్టర్లు లాయర్లు అందరూ తప్పకుండా సినిమా చూడాలి. మెయిన్గా పోలీసులు లాయర్లు చూడాలి, ఎందుకంటే డబ్బుకు కక్కుతి పడి పాపం కొంత జెన్యున్గా ఉండే వాళ్ళ జీవితాలు మిడిల్ క్లాస్ అబ్బాయిలు అండ్ మిడిల్ క్లాస్ జీవితాలు ఆగం చేస్తాను, కానీ డబ్బులో కక్కుతి పడకంటే ఒక మంచి మెసేజ్ చూపించిండు. సినిమా మాత్రం సూపర్. నాని అన్న బ్లాక్ బస్టర్ చాలా బాగుందన్న. ఒక్కటి డిసప్పాయింట్ ఏంటంటే నాకు కొంచెం లైట్గా క్రింజ్ అనిపించింది, అది అంతే. కానీ మిగతా కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుండే. రియలీ గోయింగ్ హెడ్ టు బుక్ హిట్ 3 టికెట్స్. ఫస్ట్ టైం హిట్ 3 టికెట్స్ బుక్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ప్రియదర్శి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే శివాజీ గారు యాక్టింగ్ అయితే క్రేజీ చేశారు ఆయన. ఇంకా ప్రియదర్శి ఆల్సో వెరీ గుడ్, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఎలా అయితే మీరు చెప్పారో, మీరు ఎలా అయితే స్టేట్మెంట్ ఇచ్చారో, మీ యొక్క స్టేట్మెంట్ బట్టి మాలాంటి వాళ్ళు సినిమాకి, కానీ మీ స్టేట్మెంట్ ప్రకారం సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాల్సిన మూవీ, చూడాల్సిన మూవీ. సో దీంట్లో ఒకటే ఒక మెసేజ్. సో మనం చదువుతో పాటు చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఆ చట్టాల గురించి తెలుసుకోక చిన్న తప్పులకి మనము చాలామంది యూత్ చాలామంది బలవుతున్నారు. సో అదేవిధంగా చట్టాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఎంత నీ దగ్గర డబ్బున్నా, నువ్వు ఎంత ఎలాంటి గడ్జు పెట్టుకున్నప్పటికీ చట్టాన్ని మిస్యూజ్ చేసి ఎవరి కెరీర్ని నాశనం చేయొద్దనే చిన్న మెసేజ్ ఓరియంటెడ్ ఒక చిన్న లైన్ మీద చాలా మంచి సినిమా తీశారండి. ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా అయితే బాగా నచ్చింది. సో కంగ్రాచులేషన్స్ నాని గారు, కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి, మీకు మంచి బ్రేక్ త్రూ అవుతుంది. శివాజీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్రాణం పెట్టి నటించారు. సో చాలా మంచిగా అనిపించింది సార్. మీకు చాలా స్టోరీస్ లైన్ కడతాయి సార్. అలా కోర్టు సినిమాకి చూడడానికి వచ్చినారా? అలా కోర్టు సినిమా అల్టిమేట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్. అలా కోర్టు సినిమా అంటే కోర్టు అన్న నిజంగా
మనం కోర్టులో ఏమేం కావాల్సింది, ఎట్లా ఉండాలి, ఏందనేది న్యాయం జరిగిందా లేదా ఈ కోర్టులో ఉందన్న ఈ సినిమా అన్నా. మన లైఫ్లో కోర్టుకు వెళ్ళాలని మనం ఎవరు అనుకోము అన్నా, లైఫ్లో కోర్టుకు వెళ్ళాలని ఎవరు అనుకోము. కానీ ఈ సినిమా కోర్టు సినిమాకి రండి అన్న. నాని అన్న తీసిన సినిమా కోర్టు సినిమాకి వస్తే తెలుస్తుందనా అన్నా. శివాజీ అన్న యాక్టింగ్ సూపర్ చేసినామన్నా, సింపేసినామన్నా, కళ్ళు ఎర్రగా ఉన్నాయన్నా. ఏమన్నా డైలాగులు బాబా. శివాజీ అన్న సింపేసినామన్నా అన్నా. ప్రియదర్శి అన్న కూడా బాగా చేసినామని యాక్టింగ్ అలా అందరు బాగా చేసిరు. శివాజీ సార్ శివాజీ గారి పాత్ర ఎలా ఉంది? బాగుందన్న. కానీ శివాజీ పాత్ర పరువు అంటారు, కానీ పరువు కానీ ఈ డబ్బు గురించి కానీ అలా శివాజీ పాత్ర ఉంది. కానీ తర్వాత న్యాయం జరుగుతుంది అబ్బాయికి. శివాజీ ఓడిపోతాడు. సో న్యాయం జరిగింది అబ్బాయికి, చాలా బాగుంది. సో నాన్నగారు ఏమన్నారంటే ఈ మూవీ నచ్చకుంటే మా మూవీ చూడకని చెప్పారు కదా. నిజంగా ట్రూ, ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. నాని చెప్పినట్టు కన్ఫర్మ్, నాని హీరో ఎలా చెప్పారో కన్ఫర్మ్ అట్లనే ఉంది, బాగుంది. హిట్ 3 చూడొచ్చు. ఎందుకంటే ఆ నాన్నగారు చెప్పారు కదా, ఈ మూవీ చూడకపోతే నా మూవీ చూడకండి అని. ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా. ఈ మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నాని హిట్ 3 కూడా చూస్తారు, నిజంగా చెప్తున్నా. ఓకే, న్యాయం జరిగిందన్న? న్యాయం 100% జరిగింది. ఏ తప్పు చేయలేదు కదా అబ్బాయి. తప్పు చేస్తేనే కదా శిక్షించాలి. అబ్బాయి తప్పు చేయకుండా న్యాయం జరుగుతుంది కదా. మరి తప్పు చేస్తేనే కదా న్యాయం జరిగింది అబ్బాయికి. చాలా బాగుంది సినిమా. నాకు ఇంకా నడుస్తుంది. నాకు ఇంకా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా టైం ఉంది దానికి. నాకు కూడా న్యాయం జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదు, నేను మంచి కోసమే చేశాను. అది చెడు అయితేనే నన్ను అనుకోలేదు. వేరే క్యాస్ట్ అయినా కూడా నేను చాలా ఓపిక పడుతున్నా. ఎందుకంటే అమ్మ నాన్న కోసం చాలా బాధపడుతున్నా. ఆ సినిమాలో కూడా అబ్బాయికి లాస్ట్ గెలిచిన తర్వాత ఇలా చూసుకుంటాడనా. ఇలా బేడీలు అంటే రోజు బేడీలు వేసుకొని తీసుకొస్తారు. నాకు కూడా అలానే కోర్టులో నాకు కూడా ఒక బేడీలు వేసుకొని ఇంతకలా గొలుసేసుకొని తీసుకొచ్చారు కోర్టు దగ్గర. ఎల్బీనగర్ కోర్టు దగ్గర తీసుకెళ్చారు. చాలా బాధ వేసింది. దీనికోసమా, ఈ బేడీల కోసమా మనం లవ్ చేసిందని అనిపించింది నాకు కూడా. ఈ సినిమాలో అబ్బాయి కూడా అలానే అనిపించింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడ్చాడు. ఇలా చూసుకుంటూ ఏడ్చాడు అన్న. చాలా బాధ. దీనికోసమే మనం లవ్ చేసింది, దీనికోసమా మనం మంచి చేస్తే చెడు వచ్చిందని చెప్పేసి నాకు కూడా బాధ ఇచ్చిందన్న, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు మూవీకి టికెట్ పెట్టరు కదా, ప్రైజ్ పెట్టరు కదా. సో ప్రైజ్కి తగ్గట్టుగా మూవీ ఉంది అంటారు. చూడొచ్చు, బాగుంది. ఎంత ప్రైజ్ పెట్టానా నాకైతే ఇంకా 3 times చూడాలి. దీంతో సెకండ్ టైం నేను చూస్తున్నా. ఇంకా కనీసం 2-3 సార్లు అయినా చూస్తాను. నిజంగా అంటే నాకు మొత్తం అర్థమైనట్టు చూస్తాను. బాగుంది సినిమా. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇలా ఈ సినిమాలో ఎలా న్యాయం జరిగిందో అలా కూడా నాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. జీవితమే నాశనం అవుతుంది తర్వాత ఫోక్సో కేసు అని. నిజంగా చెప్తున్నా, బాగుంది సినిమా. అందరు చూడాలి. అమ్మాయి చూడాలి. చాలా బాగుంది. సాయి కుమార్ కూడా యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. సాయి సపోర్ట్ చేస్తాడు మంచిగా, చాలా బాగుంది. రేటింగ్ 10/10 అన్న. నేనైతే చాలా బాగుంది. కోర్టుకి సంబంధం అంటే నేను ఎందుకు 10/10 ఇస్తున్నా అంటే ప్రచారం చేస్తుంది ఈ సినిమా. అంటే ప్రపంచం మొత్తం అంటే మన ఆడియన్స్ని, పబ్లిక్ని ప్రచారం చేస్తుంది. అంటే బాగుంది ఈ సినిమా. అంటే అందరికీ రేపు బాయ్స్ చూసినా కూడా ఈ సినిమా చూసినా కూడా అర్థమవుతుంది ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి. వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా ఈ సినిమా చాలా బాగా తీశారు, చాలా బాగుంది. యూత్ అంటే చాలా 100% ఇది చూడాలి. యూత్ ఎందుకు చూడాలంటే తర్వాత ఈ కేసులో ఇరికిపోయినామనుకో మనమే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది, మన జీవితమే నాశనం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యకాలంలో తెలుగులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ అది. సో అదైతే నెక్స్ట్ లెవెల్. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ అన్న. సో స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్. ప్రతి యాక్టర్ ఎవడు ఒక ల్యాక్ చేశాడు లేదంటే వీడు బాగా యాక్ట్ చేసిన ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు జీవించారు. ఈ మూవీకి నేషనల్ అవార్డు ఒకటైనా వస్తుంది, ఎవడో ఒకరికి. స్టోరీకైనా వస్తుంది, లేదంటే ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లేకైనా వస్తుంది, లేదంటే మంగపతి క్యారెక్టర్ ఆయనకైనా వస్తుంది. ఎవరో ఒకరికి పక్క నేషనల్ అవార్డు అయితే కన్ఫర్మ్. నాన్నగారు ఇంతకుముందు జై భీమ్ బాగా హట్ అయ్యారు, తనకి నేషనల్ అవార్డు రాలేదని చెప్పి. ఈ మూవీ పక్క నేషనల్ అవార్డు అయితే వస్తుంది అన్న. ఇది హిట్ 3 చూడకండి, మూవీ నచ్చకుండా అన్నారు కదా. సో హిట్ 3 చూడొచ్చు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే సినిమా బాగాలేకపోతే హిట్ 3 చూడదన్నారు. కానీ ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా చూసే కానీ హిట్ 3 2 times చూడొచ్చు. ఆ లెవెల్లో అయితే సినిమా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్సలెంట్ వచ్చింది సినిమా. శివాజీ గారి పాత్ర ఎలా ఉందన్న? సినిమా గురించి మెయిన్ చెప్పుకోవాల్సింది మంగపతి క్యారెక్టర్, శివాజీ గారి క్యారెక్టర్. TFIలో ఏదైనా కంబ్యాక్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మంగపతి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవేంటంటే చూసేటప్పుడు భయపడతాం. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. సాయి కుమార్ గారి పాత్ర ఎలా ఉంది?
ఆయనది బాగుంది. లిమిటెడ్ క్యారెక్టర్ అయినా సరే చాలా బాగా చేశాడు. దానికి ఒక 3-4 సీన్స్ పడ్డాయి, అది చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అది క్లాప్స్ కొట్టచ్చు. ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో ఉన్నాయి. ఓవరాల్గా న్యాయం గెలిచిందన్న. డెఫినెట్గా యా. కాకపోతే ఏంటంటే ఇలాంటి మూవీస్ ఇంకొంచెం అందరూ చూసి లా గురించి అందరూ తెలుసుకుంటే ఇలాంటి మంచి మూవీస్ తెలుగులో చాలా వస్తాయి. యా, ఇలాంటి జనరల్గా ఏంటంటే వాళ్ళు తమిళ వాళ్ళు తీస్తారు, సో తెలుగులో కూడా కొంచెం మంచి మూవీస్ వస్తాయి, అందరికీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అయితే వచ్చే ఛాన్స్. అన్న ఈ మూవీ చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు నార్మల్ ఇప్పుడు యూత్ అందరూ లా గురించి తెలుసుకోవాలి. నువ్వు చదువుకున్నా లా గురించి తెలుసుకోవాలి. నువ్వు ఒక చేసావంటే అది దాని మీద ఒక తప్పేంటి, లేదంటే నీ మీద ఏ శిక్ష పడుతుందని తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం సమాజం పట్ల బాధ్యతగా బిహేవ్ చేస్తాం. దీనికి రేటింగ్ తీసారా? రేటింగ్ 3.5 వచ్చాను. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ.